నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ. దిస్ ఇస్ వర్మ. ఈరోజు మనం చూస్తున్నాం బంజారా హిల్స్ శ్రీ శ్రీ కట్టమైసమ్మ వారి టెంపుల్ దగ్గర ఉన్నాం. కృష్ణ గారి ఆధ్వర్యంలో 16వ వార్షికోత్సవం ఏర్పాట్లు అయితే ఇక్కడ అంగరంగ జరుగుతూ ఉన్నాయి. ఎలా అయితే భక్తులు అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మనం పూజలు అయితే మనకి అందుకుంటూ ఉన్నారు. అమ్మవారు ఎంత కన్నుల తీరగా మనం చూస్తూ ఉన్నా కూడా ఇక్కడ ప్రత్యేకతలు చాలా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఏదైతే వాటర్ మనకి నీళ్లు అమ్మవారి కింద నుంచి ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుందని కూడా ఇక్కడ ముఖ్యంగా ఈ ఈ గుడికి సంబంధించి ప్రత్యేకతలు అయితే చెప్తూ ఉన్నారు. అమ్మవారి గురించి ప్రత్యేకతలు ఏమన్నా మనకు బోనాల దగ్గర నుంచి ప్రతి ఏటా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే కృష్ణ గారు ఏదైతే ఈ గుడికి సంబంధించిన ప్రెసిడెంట్ అయితే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో 16వ వార్షికోత్సవం ఈరోజు జరుపుకుంటూ ఉన్నారు. ఇక్కడ భక్తులు అయితే కోలాహలంగా వచ్చారు చాలామంది. చూడొచ్చు అమ్మవారి అలంకరణ కూడా దీనికి ప్రత్యేకతలు అని చెప్పొచ్చు. ఇక్కడ కట్టమైసమ్మ అమ్మవారి కింద ఏదైతే కట్టమైసమ్మ కింద ఏర్పాటు చేసిన ముఖ్యంగా దీని ప్రత్యేకతలు, అమ్మవారిని ఎప్పుడు ప్రతిష్ఠించారు, ఇలాంటి వివరాలన్నీ మనం ఇప్పుడు కృష్ణ గారితో మాట్లాడి కనుక్కుందాం. ప్రస్తుతం అయితే మనం గుడి అధికారులు మనకి చైర్మన్ గారు అయితే మనతో ఉన్నారు. కృష్ణ గారు, ఆయనతో మాట్లాడి, సార్ చెప్పండి, ఇక్కడ అమ్మవారిని ఎప్పుడు ప్రతిష్ఠించారు, ఈ గుడికి ప్రత్యేకతలు ఏమి? అమ్మవారు అంటే చెట్టు రూపంలో ఉండే, ఫస్ట్ మర్రి చెట్టు రూపంలో ఉండే, స్వయంగా వెలిసింది అమ్మవారు. ఇప్పుడు ఇదంతా కట్టమైసమ్మ అంటారు. అదే వెనకాల చెరువు ఉంది. ఇదంతా వరి వండిస్తుండే అనమాట అప్పటి నుంచి ఉంది. ఇది రోడ్డు పడ్డది 2000లో పడ్డది మనకు రోడ్డు. ఇక మనం 2000లో పడితే అప్పుడు మొత్తం ఇదంతా అడవి లెక్క ఉండే. మళ్ళీ కొంచెం కొద్దిగా తీసుకొని ఇంతవరకు తెచ్చినాం. 2008లో అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ చేసినాం. ఇక అప్పటి నుంచి ఇక మనం కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఎవ్రీ ఇయర్ ఈ అన్నదాన కార్యక్రమం, బోనాల్ ఫెస్టివల్, ఈ రెండే అవుతుంది. సాటర్డే, సండే, ఫ్రైడే, ట్యూస్డే ఉంటుంది. ఈ 3 రోజులు అయితే కంటిన్యూ వస్తున్నారు. జనాలు వస్తుంటారు. ఫంక్షన్లు కూడా చేసుకుంటారు మన దగ్గర. ఇప్పుడు ప్రత్యేకతలు అనేది ఎక్కువ అమ్మవారు కింద నుంచి నీరు ప్రవహిస్తూ ఉండడం అనేది ఎలా? ఇది ఫస్ట్ నుంచి ఊట నీళ్ళు కిందికి వెళ్ళి ఊట వస్తుంది బాగా. దాన్ని అయితే ఆపలేం మనం. అది కంటిన్యూ వస్తూనే ఉంటుంది. 24 hours వస్తూనే ఉంటుంది వాటర్. అంటే ఇప్పుడు 16వ వార్షికోత్సవం అంటున్నారు ఈరోజు. సో దీని ఏర్పాట్లు ఏ విధంగా జరిగినాయి? ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాం, వనభోజనాలు పెడుతూ ఉన్నారు, భక్తులు వస్తూ ఉన్నారు. సో ప్రత్యేకత ఇది బంజారా హిల్స్లో మనకి కట్టమైసమ్మ గురించి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. భక్తుల నమ్మకాలు ఏమున్నాయి ఇక్కడ అమ్మవారి మీద? అమ్మవారు మొక్కిరంటే అనుకున్న పని సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఏది కొడితే అది అవుతుంది. అదే పద్ధతి అంతే. ఇప్పుడు బోనాలకి సంబంధించిన కూడా ఏర్పాట్లు జరుగుతుంటాయి ప్రతి ఏటా. బోనాలు అంటే వస్తుంటారు, బోనాలు తీసుకొస్తారు. ఇక్కడ కొందరు ఇక్కడ చేసుకుంటారు, కొందరు ఇంటికాడకి వెళ్ళి తీసుకొచ్చి ఎక్కిచ్చేస్తారు అన్నమాట. ఎక్కించుకొని తీసుకెళ్తారు. అది ఇప్పుడు ఆలయ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇంకా ఏమన్నా ముందుకు తీసుకెళ్లాలనుకుంటూ ఉంటారు. ఇక్కడ దగ్గరలో ఉన్న నాయకుల్ని కావచ్చు, మీ రిక్వెస్ట్స్ ఏమున్నాయి? వాళ్ళ సహకారం ఉంటుంది మాకు ఎల్లప్పుడు. దానం నాగేందర్ సార్, ఖైరతాబాద్ శాసనసభ్యుడు, గద్వాల విజయలక్ష్మి మేయర్ గారు, వాళ్ళ సహాయం అందుబాటులో ఎప్పుడు ఉంటుందండి మాకు. ఎండోమెంట్ నుంచి ఏం లేదు. ఇక మనకి ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ వచ్చిన భక్తులతో అడిగితే చెప్తే ఇస్తారు. మనం ఇట్లా చేసుకుంటే వెళ్ళిపోతున్నాం. కోరికలు తీరితే వాళ్ళు ఏమైనా సాయం వాళ్ళ గురించి రైస్ బ్యాగ్, ముక్కుబాట్లు, కానుకలు ఉంటాయి కదండి ఇక్కడ. దానికి సంబంధించి ఎలా ఉంటాయి బయట? కానుకలు ముక్కుబాట్లు ఉంటాయి కదా అమ్మవారికి. ఇప్పుడు వాళ్ళు డబ్బు రూపం ఇవ్వచ్చు, వస్తు రూపంలో కూడా ఇవ్వచ్చు. అట్లా ప్రత్యేకించే వారంలో ఇలా వస్తూ ఉంటారా, లేకపోతే ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడే వస్తారు? గుడి ఎప్పుడు ఓపెన్ ఉంటుంది? మొక్కుబడి ఉంటుంది, బోనం చేసుకుంటారు కదా, అప్పుడైతేనే జనాలు ఇంతగానం ఉంటారు. లేకపోతే మామూలుగా సండే వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు అంతవరకే. ట్యూస్డే ఫంక్షన్ చేసుకున్నా కూడా ఇట్లనే జనాలు ఉంటారు. అంటే కొంతమందికి యాటన్ వేసుకోవాలని, కోడిని కొయ్యాలని ఇలా అమ్మవారికి మొక్కుతూ ఉంటారు చాలామంది. అంటే ఆదివారమే ఓపెన్ ఉంటుందా, లేకపోతే వారంలో ఎప్పుడైనా రావచ్చా? భక్తులకు ఎలా? వారంలో 7 రోజులు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తింటారు. ఆదివారం అయితే కంపల్సరీ ఉంటుంది. మంగళవారం కూడా ఉంటుంది. ఈ 2 రోజులు అయితే ఖచ్చితంగా ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అది గుడి పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందంటే అమ్మవారిని ప్రతిష్ఠ? 16 years అవుతుంది. ఫస్ట్లో అమ్మవారి చెట్టులాగా వెలిసారు, తర్వాత అమ్మవారి చెట్టు రూపంలో ఉండే. అది ఏదైతే ఈ కట్టమైసమ్మ కింద నుంచి మనకు ఫస్ట్ నుంచి వాటర్ ఫ్లో అనేది అలా వస్తూనే ఉంది. నీరు ఫస్ట్ నుంచి వస్తుంది. చెట్టు ఉన్నప్పటి నుంచి కూడా వస్తుంది వాటర్. ఇవి ఏం కొత్త కాదు, ఫస్ట్ నుంచి వస్తూనే ఉంది వాటర్.
ఇక్కడ ముడుపులు కూడా చాలామంది భక్తులు కట్టారు, వాటి ప్రత్యేకత ఏంటంటే? పిల్లలు కాకుంటే ముడుపులు కట్టుకుంటారు, ఏదైనా పని కావాలన్నా కూడా ముడుపులు కట్టుకుంటారు, ఏదైనా బయటికి వెళ్ళాలన్నా కూడా వీసా ఇట్లా రాకపోయినా కూడా ముడుపు కట్టుకుంటారు. అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ మొక్కు చెల్లించుకుంటారు, ఫంక్షన్ చేసుకుంటారు అనమాట. అంటే ఉత్సవాలు జాతర రూపంలో ఇప్పుడు బోనాల టైంలో కాకుండా ఖాళీ బోనాలు వచ్చి ఎక్కిస్తారనమాట. అప్పుడైతే ఏం ఫంక్షన్ ఉండదు, ఖాళీ క్రౌడ్ వస్తుంది అనమాట. వస్తారు, బోనం ఎక్కిస్తారు, కొబ్బరికాయలు కొట్టుకుంటారు, కోళ్ళే కానీ కోడి మేకలే కానీ కోసుకుంటారు, తీసుకెళ్తారు. ఆ రోజైతే ఇక్కడ ఏం వండుకోరు, చేయరు అనమాట. అంటే జాతరలు అవి జరుగుతూ ఉంటాయి కదా ప్రతి గుడిలోనూ. ఇప్పుడు మన పెద్దమ్మ టెంపుల్ చూడవచ్చు, ఇలా చాలా గుళ్ళల్లో జాతరలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అలాంటి ప్రత్యేకమైన రోజు ఏమైనా ఉందా అమ్మవారు? ఇగో ఇది అమ్మవారి వాట్స్ కోసం ఒకటే ఇట్లా ఉంటుంది అంతే. బోనాల పండుగ ఉంటుంది అంతే, అంతే ఇక్కడ. అమ్మవారి గురించి మీరు ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారు? గుడి గురించి కానీ ఇంకా ముందుకి డెవలప్మెంట్ కావచ్చు, ఎవరన్నా సహాయం కోరాలనుకుంటున్నారా ఏంటి? మీ సాయం చేస్తే డెవలప్మెంట్ చేస్తూనే ఉంటాం మనం. ఎవరైనా రావచ్చు, సాయం చేయొచ్చు, మనం డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నాం. అట్లా అమ్మవారికి ఒక కమాన్ ఇస్తే బాగుంటుంది. అమ్మవారి ముమ్మట కమాన్. ఓకే, శ్రవంతి గారు చెప్పండి, అమ్మవారిని ఇక్కడ మీరు ఎప్పటి నుంచి పూజిస్తున్నారు? మీరు చిన్నప్పటి నుంచి అమ్మవారిని చూస్తూ ఉండుంటారు, ఎందుకంటే చెట్టు అమ్మవారి చెట్టుగా వెలిసిన తర్వాత విగ్రహం ప్రతిష్ఠించారు. సో ఎలా ఉన్నారు అప్పటి నుంచి భక్తులు అమ్మవారిని ఎలా కొలుస్తున్నారు? అమ్మవారిని నిండు మనసుతో కొలుస్తారు. అనుకున్న పనులన్నీ అయితే అమ్మవారి కాడ మొక్కిందల్లా బంగారం అవుతుంది. ఏది అనుకుంటే అది అవుతుంది అమ్మవారి కాడ. మొక్కులు చెల్లిస్తారు అమ్మవారి కాడ. యాటపోతులను ఇచ్చి అమ్మవారి మొక్కులు చెల్లిస్తారు, ఒడిబియాలు పోస్తారు, చీర సారా పెడతారు అమ్మవారికి. ఇప్పుడు ఏంటి ఇక్కడ మనకి నీళ్లు అనేది అమ్మవారు విగ్రహం కింద నుంచి ఎప్పుడు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు అమ్మవారు కిందికించి ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి. ఇది ముంగట అమ్మవారికి ముంగట ఉన్నది లంద. అమ్మవారు ఇందులోనే వెలిసినాక ఇందులో రాగి చెట్టు ఉండే, రాగి చెట్టులో అమ్మవారు వెలిసింది అంట. రాగి చెట్ల నుంచి అమ్మవారిని తీసేసి విగ్రహం పెట్టినారు. 16 సంవత్సరాలు అవుతుంది విగ్రహం పెట్టి. అనుకున్నట్టు అవుతుంది అమ్మవారి కాడ. ప్రతి డిసెంబర్ 12కి అమ్మవారు వాట్స్ కోసం అవుతుంది. 16 సంవత్సరాల నుంచి అమ్మవారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఏదైతే మీరు చిన్నప్పటి నుంచి మీరు చూసే ఉంటారు అమ్మవారిని, ప్రత్యేకతలు ఏమున్నాయి అమ్మవారు? అమ్మవారి కాడ సర్పాలు వచ్చి పోతుంటాయి. అమ్మవారి కాడ వస్తాయి, నాగంపాము, జరిపోతు, కట్లపాము, ఏది అనుకుంటే అది వస్తుంది పోతుంది. అమ్మవారి కాడ వచ్చి దర్శనం చేసుకొని పోతుంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అవుతుంది, సంతానం కాని వాళ్ళకి. మళ్ళీ ఇంకోటి ఏదైనా మొక్కు ఉంటే మొక్కు, ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఏది మొక్కు ఉంటే అది అవుతుంది అమ్మవారి కాడ ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో అమ్మవారి గురించి, గుడి అభివృద్ధి గురించి మీరు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇక అందరు మీరే సహకరించి అమ్మవారు తీసుకురావాలి, అందరు కలిసి, భక్తులందరూ కలిసి. ఎక్కువ ఇక్కడికి వచ్చే భక్తులు ఎలాంటి మొక్కులు తీర్చుకుంటారు? అమ్మవారు కూడా భక్తులు హెల్త్ బాగాలేక, లేకపోతే ఇంటి పర్పస్గా, మళ్ళీ ఇంకోటి పిల్లలు లేనోళ్ళు, హెల్త్ బాగాలేనోళ్ళు, బిజినెస్ పరంగా బయట దేశాలకు వెళ్ళడానికి, ఫారెన్స్కి వెళ్ళడానికి అటువంటి మొక్కులు చెల్లించుకుంటారు అమ్మవారి కాడ. ఏదైతే మనం ఇప్పుడు అమ్మవారి టెంపుల్లో ఉన్నాం కదా, ఇక్కడ వాళ్ళు భక్తులు చాలా కాలం నుంచి 16 సంవత్సరాల కిందట ప్రతిష్ఠ అయిన అమ్మవారిని ఏ మొక్కు మొక్కినా అది తీరుతుందంటే నమ్మకం మీద ఇక్కడ భక్తులు వస్తూ ఉన్నారు. సో ఇక్కడ కొంతమంది మహిళలు అయితే ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడో ఒక మొక్కు మొక్కారు, అది తీరిందని చెప్తూ ఉన్నారు. అమ్మ, మీరు ఎలాంటి మొక్కు మొక్కుకున్నారు, అది ఎలా తీరింది? మేము మా పిల్లల పెళ్ళి కావాలని మొక్కుకున్నాము. అది 2 పిల్లల పెళ్ళిళ్ళు చేసేసినాను, అది తీరింది, మాకు అయ్యింది, మంచి జరిగింది. అనుకున్నది కోరికలు ఇక్కడ తీరుతున్నాయి. మాకు ఇక్కడ మంచి జరుగుతుంది. మేము ప్రతిసారి వస్తూనే ఉంటాం, దర్శనం చేసుకుంటాం, బోనాలు చేస్తాం, పండుగలు అన్నీ చేసుకుంటాం ఇక్కడ. మొక్కు అంటే మీరు ఇప్పుడు అమ్మవారికి ఎలా తీర్చుకుంటున్నారు అంటే వరి బియ్యం కూడా కలిపారు ఇక్కడ. సో అమ్మవారి మొక్కుకున్న తర్వాత ఖచ్చితంగా తీరుతుందనే నమ్మకంతోనే భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో మీరు ఆ మొక్కు మొక్కారు. సో మీరు ఏంటమ్మా, మీరు ఎలాంటి? నేను నాకు పాప పుట్టాలని మొక్కుకున్నా, అది నెరవేరింది. నాకు ఇప్పుడు చిన్న పాప 4 years బేబీ. నాకు నెరవేరినందుకు ఇక నేను వడిబియ్యం కలిపి తీసుకొచ్చి పోస్తున్నాయి. ఇప్పుడు నా మొక్క అయితే నెరవేరింది. నేను మొక్కుకొని పోయినా అదే 2 months ఇదే వాచ్ కోసం రోజే మొక్కుకున్నా ఇట్లనే. మళ్ళీ నెక్స్ట్ మంత్ కల్లా నాకు నిలిచింది, కన్ఫర్మ్ అయింది. ఇక అన్నీ ఇప్పుడు తీర్చుకుంటున్నా.
మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చే భక్తులు చాలామంది ఉన్నారు. ఇక అమ్మవారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే అమ్మవారు చూస్తుంటేనే కళ్ళు 2 కళ్ళు సరిపోవు, అంత అందమైన రూపం, ఆవిడని అలంకరించిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పుడు ఇంకా పైన వచ్చే భక్తులకు కావచ్చు, వాళ్ళకి పూజల గురించి కావచ్చు, ఎలాంటి సమాచారం ఇవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ వచ్చిన అందరికీ ముడుపులు కట్టిన వాళ్ళ కోరికలు బాగానే తీరుతున్నాయి. మంచి జరుగుతుంది, అమ్మవారు తీరుస్తున్నారు, ముడుపులు కడుతున్నారు, అనుకునేవన్నీ మంచిగానే అవుతున్నాయి. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది, చేస్తున్నారు. మీరేం చెప్తారు? మేము కూడా అదే అండి, చిన్న గుడి ఉండేది, అది ఇంత పెద్దగా ఇంత డెవలప్ అయ్యిందంటే అమ్మవారికి మొక్కులు మొక్కుకొని నెరవేరిన దాతలు వచ్చి ఇట్లా చేసుకుంటున్నారు. జనాలు పెరుగుతున్నారు. ఒకప్పుడు అసలు ఏమీ లేకుండే, రాకపోతుండే. ఇప్పుడు జనాలు పెరుగుతున్నారు, భక్తులు ఎక్కువైపోతున్నారు. అమ్మవారికి కోరుకున్న మొక్కుకు నెరవేరుతున్నారు. కానీ ఖచ్చితంగా మొక్కు నెరవేరుతుంది. ఈమెకు మొక్కుకొని వెళ్ళాలి కానీ ఖచ్చితంగా నెరవేరుతారు. వచ్చి వాళ్ళు పూజలు అదే దావతులు అవి చేసుకుంటారు, బోనాలు ఇస్తారు. అదే ఒడి బియ్యాలు పోసుకునేటోళ్ళు ఒడి బియ్యాలు పోసుకుంటారు. పూజలు చేసుకొని బాగుపోతారండి, అంతే. బంజారీల్స్ ఎమ్మెల్యే కాలనీలో అమ్మవారిని కట్టమైసమ్మని ప్రతిష్ఠించారు కాబట్టి బయట నుంచి కూడా ఎవరైనా వస్తున్నారా? అంటే ఈ చుట్టుపక్కల భక్తులే వస్తున్నారా? బయట నుంచి కూడా వస్తారు, అన్ని ఏరియాల నుంచి చాలా మంది వస్తారు. తెలియని వాళ్ళు కూడా ఇట్లా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా, పలానా గుడి ఇట్లుంది, ఇట్లా అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, ముడుపు కట్టండి, కోరుకున్న నెరవేరుతుంది అని చెప్తే వాళ్ళు కూడా వచ్చి చూసినారు. అట్లాంటివి కూడా జరిగినాయి. వచ్చి ముడుపులు కట్టి వాళ్ళ మొక్కులు నెరవేరిన చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉంటానండి. నేను బంజారాహిల్స్లోనే ఉంటాను. బంజారాహిల్స్ నుంచి వచ్చిన నేను. సో చూసాం కదా మనం శ్రీ కట్టమైసమ్మ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో అమ్మవారి గురించి ప్రత్యేకతలు. మరి ఇక్కడ ప్రత్యేకతల గురించి చెప్పుకుంటే చాలామంది భక్తులు అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడ ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతోంది. 16 సంవత్సరాల వార్షికోత్సవం జరిగింది. ఏదైతే కృష్ణ గారు గుడి ప్రెసిడెంట్ అయితే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఏర్పాట్లు అయితే జరిగినాయి. మళ్ళీ సంవత్సరం కూడా ఇలాగే చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. అలాగే బోనాలకి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. అలాగే ఎవరన్నా దావతులు చేసుకోవడానికి, ఫంక్షన్లు చేసుకోవడానికి, లేకపోతే ఇతర పూజలు చేసుకోవడానికి, యాటన వేసుకోవడానికి ముడుపులు కూడా ఇక్కడ కట్టిన విజువల్స్ మనం చూసాం. చాలామంది భక్తులకి నమ్మకంగా అమ్మవారు వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది తీరుతూ ఉందని చాలామంది భక్తులు అయితే ఇక్కడ వస్తూ ఉన్నారు. అలాగే అమ్మవారి ప్రత్యేకతలు చెప్పుకోవాలంటే అమ్మవారి విగ్రహం కింద నుంచి ఏదైతే నీరు ప్రవహిస్తూ ఉన్నదో అది ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకతలు అని చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ కట్టమైసమ్మ టెంపుల్ని వీక్షించాలంటే మనకి టువర్డ్స్ మనకి క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే బంజారాహిల్స్ వెళ్ళే రూట్లో మనకి కట్టమైసమ్మ టెంపుల్ ఉంది. సో ఎవరైనా అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే ఇక్కడికి వీచేసి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసి ఎప్పటికైనా మనం దర్శించుకోవాలని అలాగే భక్తులను కూడా ఆహ్వానిస్తున్నారు. సో ఇక్కడ ఉన్న గుడి యజమానులు కూడా భక్తులు ఎప్పుడైనా వచ్చి వాళ్ళు కార్యక్రమం చేసుకోవచ్చు, అలాగే ఫంక్షన్స్ చేసుకోవచ్చు, పూజలు కూడా చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ప్రత్యేకత. సో మరో స్పెషల్ ఎపిసోడ్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ వర్మ సైనింగ్ ఆఫ్.